హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. డే 2 పల్లెటూరులో నిద్ర లేచామండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, పచ్చని చెట్ల మధ్యన. అప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. అక్కడ చూడండి, పక్కనే రైల్వే ట్రాక్ పక్కన సూర్యుడు ఉదయిస్తున్నాడు. చూడండి, కిచకిచ అనే పక్షులు అయితే అరుస్తూనే ఉన్నాయి. కోళ్ళు కూడా, కోళ్ళు ఆల్రెడీ కోళ్ళే మమ్మల్ని నిద్ర లేపినాయి. పల్లెటూరులో కోళ్ళే ఎక్కువ నిద్ర లేపుతాయి. ఇంకొకటి చూడండి, మనోడు ఇక్కడ ఎర్ర చీర చూడండి. మన చెన్నై వీరుడు నిన్న దిగాడు పాపం. నిన్నంతా జర్నీ చేసి ఇప్పుడు పొద్దున పడుకున్నాడు. ఇంకా ఈయనకి మాత్రం ఇంకా నిద్ర లేదు. ఇంత ప్రశాంతమైన వాతావరణం. పొద్దున్నే మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని పల్లెటూరులో ఇట్లా ఉంటుంది చూడండి వాతావరణం. అన్నీ ఏమో అన్నీ ఊపుతుంది. ట్రైన్లు అయితే అర్ధరాత్రి అట్లా వెళ్తాయండి. మామూలుగా అయితే రాత్రి ఒక 2 ట్రైన్లు అయితే పోయినాయి. మళ్ళీ డే టైంలో కొద్దిసేపట్లో మళ్ళీ ఇంకొక ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చినప్పుడు కూడా మీకు ఒకసారి వీడియో తీస్తాను. టౌన్లలో మన చిన్న రూమ్లోనే మనం కొట్టుకోవడానికి కాస్త అయితే ఇబ్బంది పడతామండి. పల్లెటూరులో అయితే ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా చూడండి, ఇంత పెద్ద ప్లేస్ని అవ్వ మొత్తం సింగిల్ హ్యాండ్తో మొత్తం క్లీన్ చేసింది పొద్దున్నే లేచి. వాళ్ళ ఓపికకి నిజంగానే మనం మెచ్చుకోవాలి. అందుకే వాళ్ళు అంత గట్టి సత్తాగా ఉంటారు. మనం లేజీగా పొద్దున్నే లేయని కూడా లేయము. లేచి కాస్త కొట్టుకోవడమే కాకుండా ఈమె ముగ్గులన్నీ వేసి అవెల్లా క్లీన్ కూడా చేస్తుంది. సౌందర్య వాళ్ళ అమ్మమ్మ ఈమె. ఈ పల్లెటూరులో ఈ ప్రశాంతమైన వాతావరణంలో అయితే మేమైతే పొద్దున్నే వాకింగ్కి వచ్చామండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ పల్లెటూరులో ఉన్నంత సుఖం అయితే టౌన్లలో అయితే అస్సలు ఉండదండి. మా మామయ్య వాళ్ళు కూడా నిన్న చెన్నై నుండి వచ్చారు. వాళ్ళు మా కో బ్రదరు ఈరోజు రాత్రికి వస్తారు. ఇంకా రిమైనింగ్ రిలేటివ్స్ కూడా చాలా మంది ఈరోజు రాత్రికి ఇక్కడికి చేరుకుంటారు. ఫంక్షన్కి ఇంకా దగ్గర పడింది కాబట్టి మేము ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం ఈ 3 రోజులు. మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం, పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీకు అప్ టు డేట్ అన్నీ మన వీడియోలలో చూడొచ్చండి. ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో డే 1, డే 2, డే 3 వ్లాగ్స్ అని నేనైతే తీసి పెడతాను. మీరైతే మిస్ అవ్వకుండా మా వ్లాగ్స్ మొత్తం అన్నీ చూసి పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో చూడండి. మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ ఊరు మొత్తం కొండ ప్రాంతం కావడం వల్ల చాలా వరకు తోటలు అయితే మనకు దర్శనమిస్తాయండి. చూడండి, ఇది నిమ్మ తోట అనుకుంటా. నిమ్మ తోటనో చినీ తోటనో, ఇలా కొబ్బరి చెట్లు, ఇలా మొత్తం దారి పొడవునా తోటలు అయితే ఉంటాయండి. నిజంగా పల్లెటూరు వాతావరణాన్ని మించిన వాతావరణం లేదండి. మీరు కూడా ఖచ్చితంగా మీకు లైక్ చేస్తారు పల్లెటూరు వాతావరణాన్ని అయితే. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వేరే ఎవరైనా సరే రిటైర్ అయిన తర్వాత ఈ వాతావరణానికే వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ తన శేష జీవితాన్ని అయితే గడపడానికి అయితే ఇష్టపడతాడు. మీకు కూడా ఇలాగే కోరిక ఉంటే కనుక కామెంట్ చేయండి కింద. ఇదిగోండి, మేము వాకింగ్ చేస్తూ ఉండగా దారి పొడవునా అయితే తోటలు మాకు కనిపించాయండి. ఇక్కడ చూడండి, ఇది చీనీ పండ్ల తోట. నిజంగా తోటలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ మనకైతే దొరకదు. మనము బయట అయితే కొనుక్కొని తింటాం, కానీ తోటలో ఉంటే అసలు తినలేమండి. 1-2 తింటానే ఎక్స్ట్రా అయిపోతాయి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. మొత్తం అన్ని చెట్లకైతే చీనీ పండ్లు విరివిగా కాశాయి. మనకు ఆకలి అయిందంటే తీసుకొని తినచ్చు. చూడండి, మేమైతే ఈ తోటలో వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వాకింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి, దీనికి ఇంకా ఎన్ని కాశాయో చూడండి. దీనికి ఫుల్గా కింది వరకు కాశాయి. పండ్ల బరువుకు అయితే చెట్టు అయితే వెనక మొత్తం కిందికి వాలింది. అంత ఎక్కువ కాసినాయి. దీనికి చాలా బాగా నచ్చింది నాకు ఈ వాతావరణం అయితే. మా ఊర్లో అయితే ఈ పండ్ల తోటలు అయితే ఉండవండి. అన్నీ మాకు శనగ, జొన్న ఇట్లాంటివి వేసుకుంటాము. మా పెదనాన్న వాళ్ళ ఊరికి వస్తే కనుక ఇట్లా పండ్ల తోటలు అయితే ఉంటాయి. అందుకే నాకు ఈ ఊరికి రావడం అంటే చాలా ఇష్టము. తోట ఓనర్ ఎవరు లేరు ఇక్కడ కాబట్టి మనం ఒక కాయ తెంచుకుందాం. టేస్ట్ చేయాలని తీసుకుంటున్నాను. చిన్నగా వాకింగ్లో తినుకుంటూ వెళ్తా. చూద్దాం.
చూడండి మా అమ్మమ్మ మా నానమ్మ అయితే మా కోసం 3 కుండల పొయ్యి అయితే రెడీ చేస్తుంది దోశలకి. మామూలుగా అయితే మనం గ్యాస్ స్టవ్ పొయ్యి మీద కానీ ఎక్కడ చేసుకున్నా కూడా మనకు అంత టేస్ట్ ఉండవండి. మా నానమ్మ అయితే మా కోసం సన్నీకి వచ్చిందని ఇష్టం, సన్నీకి ఇట్లా తినడం అంటే ఈ పొయ్యి మీద దోశలు చేసుకొని, అందుకనే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా చూడండి సన్నీ, నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పరిస్థితి ఇదే, దోశలు వేసుకుంటా పొగొట్టం ఉప్పుకుంటూ ఉంటావు. ఇంకా ఎరా రే, స్విమ్మింగ్ పూల్ నీకు ఇది? చెంబు వీరుడు. చూడండి వీడు ఎలా స్నానం చేస్తున్నాడు బకెట్లకు. సెల్ఫ్ బాతింగ్ ఇది. చెర్లోపల్లెల్లో వాళ్ళ అమ్మమ్మ వేసే ఈ దోశల కోసమే సన్నీ అయితే 2 రోజులు ముందుగానే వచ్చేసింది ఫంక్షన్కి. ఈ దోశలకు పెద్ద ఫ్యాను సన్నీ అయితే, సౌందర్య. అదే పనిగా ఈ దోశలు తిన్నికనే వచ్చింది సౌందర్య ఈ ఊరికి. బాగున్నాయా టేస్ట్? మెత్తగా ఉన్నాయా? ఓకే. సౌందర్య వాళ్ళ అమ్మమ్మ వంత అయిపోయింది, ఆమె తినడానికి వెళ్తుంది. ఇంకా సన్నీ చేస్తుంది కొద్దిసేపు. సన్నీ ఎందుకు ఇష్టం సన్నీ దోశలు నీకు? ఏం మెత్తగా నువ్వు వేసుకోలేవా ఇంటికాడ? మీ అమ్మమ్మ రెసిపీ ఏందో కనుక్కో, మరి మనం ఇంటికి పోయిన తర్వాత మనం కూడా వేసుకోవాలా? ఎంత చెప్పినా రావు అవి. ఎన్నిసార్లు మమ్మీ కూడా ట్రై చేసింది, మరి ఆమె ఊరు ఆమె కదా. అంటే ఏమన్నా ఈ కుండలలో ఉందేమో టెక్నిక్, కుండల పొయ్యి కట్టెల పొయ్యి మీద ఉందేమో టెక్నిక్. 3 కుండల మీద పెట్టిన ఈ పొయ్యి మీద వేస్తేనే దోశలు బాగా వస్తాయి, గ్యాస్ పొయ్యి మీద చేసేరా. మా పెదనాన్న ఇంట్లో లేనప్పుడు నిరంతరం ఇంటిని కంటికి రెప్పలా కాపాడే టామీ. ఈమె ఇదంటే చాలా ఇష్టం మా పెద్దమ్మకి. ఆర్మీ బ్రీడ్ ఇది. ఒకప్పుడు రాజులు వేటలకు వాడేవాళ్ళు ఇటువంటి కుక్కలని. రాజుపాలెం బ్రీడ్ ఇది. టామీ యూట్యూబ్ ఛానల్ వస్తావు టామీ, నువ్వు మీ వారసులు చూస్తారు. టామీ అట్లా కాదు, పొడి నువ్వు అట్లా పొడి ఎట్లుంది అత్తమ్మ దోశ? సూపర్. టిఫిన్ తిన్నాక మా పెద్దమ్మ వాళ్ళు అయితే మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నారు. పని చేయడానికి సిద్ధమయ్యాడు. మన నంద్యాల సమీపానికి వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని తీక్షణంగా చూడండి. మన నంద్యాల బాలాజీ టెంపుల్ అయితే వీడియో చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. ఇదిగో చూడండి, మా పెదనాన్న వాళ్ళ ఇంటి పక్కనే ట్రైన్ అయితే వస్తుంది. చూడండి హ్యాపీగా ఇంటి ముందనే రైల్వే ట్రాక్. ఇలా రోజు మేము ట్రైన్ చూసుకుంటూ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఈ ఇంట్లో. అందరూ దోశలు తినడం వల్ల ఎక్కడికక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు మత్తుగా నిద్రతో. అక్కడ చూడండి, అక్కడ మా మామయ్య పడుకున్నాడు, మిగతా వాళ్ళందరూ ఇంట్లో పడుకున్నారు. మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ పడుకున్నారు. ఆఖరికి వీడికి బుడ్డోడు కూడా పడుకున్నాడు ఉయ్యాల్లో. నేను ఒక్కరినే మేల్కొని ఉన్నాను. సమయం ఉదయం 11:30 అయిందండి. టిఫిన్ తిన్న తర్వాత మేము తెచ్చిన పనసకాయ కోయడానికైతే సమయం ఆసన్నమైంది. అందుకే మా అత్త దాంట్లో కోయడంలో అయితే ఎక్స్పర్ట్, అందుకనే ఆమె కోస్తుంది. దాన్ని ఎలా పడితే అలా కోయకూడదండి, టెక్నిక్తో కోయాలి, లేకపోతే లోపల ఉన్న గింజలన్నీ ఖరాబ్ అయిపోతాయి, మనం తినడానికి కుదరదు. అందుకే నేను కూడా మా అత్తకి హెల్ప్ చేద్దామని వెళ్తున్నాను. నాకైతే ఇది ఎలా కోయాలో తెలియదండి. మా అత్త దగ్గర అయితే చిన్నగా ట్రైనింగ్ తీసుకొని నేర్చుకుంటున్నాను.
మేమందరం ఇలా కోయడానికి నానా తిప్పలు పడుతుంటే మధ్యలో ఈ బుడ్డోడు వచ్చేసి మా పానకంలో పుడకలాగా మా పనులకు అడ్డపడుతున్నాడు. పక్కనే పెట్టుకున్న ఆయిల్ని అయితే ఉలకడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఆ ఆయిల్ ఎందుకంటే అండి మనము మొత్తం పండుని మొత్తం చీల్చిన తర్వాత దాంట్లో ఉన్న గింజలు తీయడానికి మన చేతికి అంత జిగటగా అంటుకుంటుందండి. అది అంటుకోకుండా ఉండాలి అంటే మనం చేతికి ఆయిల్ పట్టించుకొని దాన్ని గిన్నె తీసామంటే కనుక బాగా నీట్గా వస్తాయి. చూడండి నా చేతులకు ఆయిల్ పట్టించుకొని అయితే నేను తీస్తున్నాను. ఒక్క చేతికి కూడా ఏం అవ్వట్లేదు. చూడండి మేము కొన్న పనసపండు బాగానే ఉందని మా అత్త అయితే మమ్మల్ని మెచ్చుకుంది, మంచిది తెచ్చినామని. ఇంకా కొంచెం కోయలేదు, రేపు వచ్చే మా వాళ్ళ కోసం అయితే అట్లే పెట్టాం. ఇవి పనసకాయలు, దీంతో మనం వివిధ రకాలుగా అయితే వాడుకోవచ్చు అంట. సాంబారు లేకపోతే ఉడకబెట్టుకొని వేయించుకొని తినొచ్చు అంట. నేనైతే ఎప్పుడు తినలేదు, ఈరోజు ట్రై చేస్తాం. చాలా బాగున్నాయి టేస్ట్, కలర్ఫుల్గా. వదిన పనస పండ్లు మీకోసం. తీసుకురా, వద్దా పెద్దమ్మా? నేను తెచ్చిన పనసపండు ఇది, నేను తెచ్చిన పనసపండు. తిని టేస్ట్ ఎట్టుందో చెప్పండి. తీసుకోండి ఎన్ని కావాలంటే. మధురం మీనా. పెద్దమ్మా పనసపండు ఏం కుళ్ళిపోలేదు, మంచి పండు అని బాగా మెచ్చుకుంది మా అత్త. పనసపండు అదే తిన్న తర్వాత మంచిగా బాగుంది, సూపర్గా ఉన్నాయంట టేస్ట్. ఇంకా మా వాళ్ళు అయితే మధ్యాహ్నం భోజనానికి ప్రిపేర్ అవుతున్నాం. జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి మేమైతే టేబుల్స్ తెప్పించారండి. టేబుల్స్ అండ్ సప్లైర్ సామాన్లు తెప్పించారు. అందరం కూర్చొని తింటున్నాముగా. ఏం పప్పు పెద్దమ్మ? చింత చిగురు పప్పు, మునక్కాయ సాంబారు. ఇదిగోండి ఇట్లా చెట్ల కింద ఓపెన్ ఎయిర్లో ప్రశాంతంగా చల్లటి గాలి తగులుకుంటా తింటుంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం కానీ తక్కువ అయితే తినము. వడియాలు, చిత్రాన్నం, ఇంకా ఇది ఓపెన్ చేయి. మునక్కాయ సాంబారు. ఇది వద్దా? నిండు చంద్రుడు ఒకవైపు అయితే చుక్కలన్నీ ఒకవైపు అన్నట్టుగా ఆ అవ్వలందరూ అక్కడ అంటే ఏవో మాత్రం ఇక్కడ సపరేటు స్పెషల్. ఈమె ఎవరు అనుకుంటానంటే మా పెదనాన్న వాళ్ళ అమ్మ. వయసు 90 సంవత్సరాలు. ఈ ఇంటిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఇక్కడే ఉండి. ఏమవా చింత చిగురు పప్పు బాగుందా? ఎందుకు పోతావు? కోళ్ళు చూడు మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇంకా రేపు పొద్దున రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాయి ఇవి. ఈ కోడే రేపు పొద్దునకి. ప్రతిరోజు సాయంత్రం వీటికైతే ఇట్లా మేత వేస్తారు. చూడండి అన్నీ వచ్చి ఎలా తింటున్నాయి గింజలు. దీనిలలో ఇది ఈ పెద్ద కోడి, ఇంకొకటి ఇదిగో ఈ పెద్ద కోడి. ఈరోజే లాస్ట్ రోజు దీనికి రేపటితో కథం. ఈరోజు రాత్రికి బాగా రెస్ట్ తీసుకోండి, రేపు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాయి ఇవి. వచ్చినాడండి కోళ్ళ కాపరి. పోరా మా బుడ్డోడు చూడండి కోళ్ళని ఎలా తోలుతున్నాడో. ఇదే ఇక్కడ చూడరా. ఇప్పుడెప్పుడు లోపలికి పోయి కుక్కర్ పట్టుకుందామని. చూడండి జనాలు పడుకోవడానికి ఇబ్బంది కాకుండా సప్లయర్స్ నుండి అయితే ఇవి తెప్పించాడు మా పెద్దనాన్న. జనం ఇప్పుడు రాబోతున్నారు. మా అన్న ఆల్రెడీ వచ్చినాడు, మా సొంత బ్రదరు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు రాబోతున్నారు. అందుకనే ఇబ్బంది లేకుండా ఇవి సప్లయర్స్ సామాన్ల నుండి ఇవైతే తెప్పించాడు పడుకోవడానికి. మీరు డే టైంలో వచ్చే ట్రైన్ చూశారు కదండి. ఇప్పుడు నైట్ టైం కూడా వచ్చే ట్రైన్స్ కొన్ని ఉన్నాయి. అది ఎలా ఉంటుందో వ్యూ చూపిద్దామని మీకు ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అది డిస్టర్బెన్స్గా ఉండేసి అలవాటు అయిపోయింది. మాకైతే కొత్తగా వచ్చే వాళ్ళకైతే హ్యాపీగా ఉంది.
మీరు అనుకోవచ్చు ఈ రైలు వస్తుంటే కనుక మనకు నిద్ర ఎలా పడుతుందని, కానీ ఇది అర్ధరాత్రి పూట 1-2 సార్లు మాత్రమే వస్తుందండి. కానీ మాకు డీప్ స్లీప్లో ఉన్నప్పుడైతే ఇంకా అది తెలియదు, అని అర్చుకుంటూ అయితే వెళ్తుంది 1-2 సార్లు. ఇంకొద్దిసేపట్లో మా చిన్న మామయ్య వాళ్ళు అయితే రాబోతున్నారు. ఇందాక మా అన్నయ్య వచ్చాడు. ఇంకా చిన్నపిల్లలకి అయితే దోశలు చేస్తుంది సౌందర్య, మాకైతే రొట్టెలు వేరే డిషెస్ ఉన్నాయి. చూస్తుండగానే సన్నీ వాళ్ళ బాబాయ్ అండి, అదేనండి మా మామయ్య వాళ్ళ తమ్ముడు, మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడే దిగారు ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి. సన్నీ వాళ్ళ బాబాయ్ మనవరాలు, అదేనండి వాళ్ళ కొడుకు కూతుర్ని, మేనత్త కొడుకైన ఈ చెన్నై మురుగన్ని ఇద్దరిని కలిపి అయితే మేము రామ్ సీతా అనే ఆట పట్టిస్తూ ఉంటాము. చూడండి వాళ్ళు రాగానే వీళ్ళిద్దరూ కలుసుకొని కల్మషం లేని మనుషులతో ఎంత ఆనందంగా గడుపుతున్నారో. మోనా అయితే దిపో చెన్నై మురుగన్. చూడండి స్పెషల్ అట్రాక్షన్ వీళ్ళిద్దరిది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఈరోజు అయితే వ్లాగ్ ఇలా గడిచింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా రేపైతే ఇంకా స్పెషల్ మన నాటుకోడి స్పెషల్ ఉంటుంది రేపు మళ్ళీ ఒక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్ అందరికీ. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ, బై బాయ్.